అసలు వారాహి అమ్మ పేరు విన్నారా ఎప్పుడైనా మీరు? వారాహి అమ్మవారు పేరు వినగానే శత్రువులు కూడా భయపడతారని మీకు తెలుసా? అమ్మవారి గురించి కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు తెలుసుకుంటే మీ జీవితమే మారిపోతుంది. ఈరోజు వారాహి అమ్మవారి 7 ఆశ్చర్యకరమైన రహస్యాలు తెలుసుకుందాము. వారాహి అమ్మవారు చాలా చాలా శక్తివంతమైన దేవత. అమ్మవారిని పూజిస్తే శత్రు భయాలు, కోర్టు ఇబ్బందులు, దుష్టశక్తులు, దారిద్ర్యం, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం లేకపోతే వాళ్ళిద్దరు కలుసుకునేటట్టుగా చేసిద్ది అమ్మవారు. అన్ని సమస్యలు, ప్రతి ఒక్క సమస్య తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. మొదటి రహస్యం ఏమిటంటే, వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు. అమ్మవారు భక్తులను రక్షించడానికి భయంకరమైన రూపంలో కనిపిస్తారు. ఇక రెండవ రహస్యం, వారాహి అమ్మవారు రాత్రి పూజ చేయటం చాలా శక్తివంతమైంది అని తంత్రశాస్త్రం చెబుతుంది. కానీ రాత్రి సమయంలో పూజ చేస్తే త్వరగా ఫలితం వస్తుందని అంటారు. ఎవరికైనా ఏమన్నా సమస్యలు ఉంటే అమ్మవారి నామాన్ని జపించండి, తప్పకుండా ఆ సమస్య నుంచి బయటపడతారు. మూడవ రహస్యం ఏమిటంటే, అమ్మవారి పేరు ఒక్కసారి భక్తితో జపిస్తే చాలు, మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. ఏదైనా దుష్టశక్తి ఉన్నా కానీ మన మీదకి రాకుండా దూరంగా వెళ్ళిపోతుంది. నాలుగవ రహస్యం ఏమిటంటే, వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రువులు కూడా స్నేహితులుగా మారతారని నమ్మకం ఉంది. ఎంత పెద్ద శత్రువైనా, కఠినాత్ముడి శత్రువైనా కూడా అమ్మవారు మారుస్తారు. ఐదవ రహస్యం ఏమిటంటే, అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించండి, చాలా శుభం. ఇలా చేస్తే ఇంట్లో శాంతి, సంపద పెరుగుతాయి. నెయ్యి దీపం వెలిగించి అమ్మవారి అష్టోత్తరం కానీ, కవచం కానీ చదివితే చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఆరవ రహస్యం ఏమిటంటే, వారాహి అమ్మవారు భక్తులను అవమానము, నిందలు, కష్టాలు నుంచి రక్షిస్తారు. ఈ అమ్మవారిని ఒక్కసారి పూజ చేయటం ప్రారంభించండి. కుంకుమతో పూజ కానీ, పసుపుతో పూజ కానీ చేయటం వల్ల మన ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. ఏడవ రహస్యం ఏమిటంటే, వారాహి అమ్మవారిని నిజమైన భక్తితో పూజిస్తే మన జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. పెళ్లి కాని పిల్లలైతే చాలా మంచిది. ఈ వారాహి అమ్మ పూజ చేస్తే పెళ్లి కాని వాళ్ళకి, సంతానం కలగలేని వాళ్ళకి తప్పకుండా జరుగుతుంది. అందుకే వారాహి అమ్మవారు భక్తులకు రక్షక దేవతగా భావిస్తారు. మీరు కూడా భక్తితో ఇలా చెయ్యండి. ఓం వారాహి దేవియే నమః. అమ్మవారి ఆశీర్వాదం మీ మీద ఉండాలి.